అండి, ఈరోజు వీడియోలో కద్దుకా కీర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా సొరకాయని తీసుకొని పైన స్కిన్ని పీల్ చేసుకోవాలి. అలాగే సీడ్స్ని రిమూవ్ చేసుకొని తురుముకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని సొరకాయ తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న క్రీమ్ మిల్క్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ వరకు కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల థిక్నెస్ అండ్ స్వీట్నెస్ యాడ్ అవుతుంది. మంచి కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే టేస్టీగా కద్దుకా కీర్ రెడీ.